హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు ఈ వీడియోలో 6 months బేబీస్కి రవ్వతో రెసిపీ ఎలా ప్రిపేర్ చేసి పెట్టాలి అని చూపిస్తున్నాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా మనం పెట్టుకోవచ్చు. రవ్వ అనేది ఈజీగా డైజెస్టబుల్ ఫుడ్ అండి. అంటే ఇది జస్ట్ రైస్తోనే చేస్తారు కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. హెల్దీ ఫుడ్. సో మార్నింగ్ మనం ఇడ్లీ ఎలా తీసుకుంటామో సేమ్ అలా పిల్లలకి మనం ఇడ్లీ లాగా ఇలా చేసి పెట్టాలి. 6 months నుంచి మనం అన్ని ఫుడ్స్ అనేది మనం పిల్లలకి అలవాటు చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు మనం ఏమైతే అలవాటు చేస్తామో వాళ్ళు పెద్ద అయ్యాక అవే తింటారు. ఇది పడుతుందా, ఇది సెట్ అవుతుందా అని ఆలోచించకుండా అట్లీస్ట్ వన్స్ పెట్టాము అంటే అది సెట్ అయిందంటే మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఇది నేను 2 spoons రవ్వ తీసుకున్నానండి. ఈ రవ్వ నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నది. మామూలుగా రైస్ అనేటివి సోక్ చేసుకొని నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ప్రిపేర్ చేసి పెట్టున్నాను. సో ఎవరికైనా కావాలి అంటే ఒకసారి ఛానల్ వెళ్ళి చెక్ చేయండి. సో ఆ రవ్వని నేను తీసుకున్నాను. ఇది 2 spoons తీసుకు కొంచెం నెయ్యిలో జస్ట్ నెయ్యి అనేది కొంచెమే వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నామంటే జస్ట్ ఆ పచ్చితనం అంతా పోతుంది కాబట్టి దానికోసమే మనం రోస్ట్ చేసుకోవాలి. అది కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత నేను 2 spoonsకి 1.5 cup వాటర్ యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత కొంచెం ఎక్కువ అవుతుంది. సో దానికోసం నేను 1.5 cup వాటర్ యాడ్ చేసి బాగా ఉడకనిచ్చాను. నేను ఇందులో ఏమీ యాడ్ చేయట్లేదు. సాల్ట్ కానీ జీరా కానీ ఏమీ యాడ్ చేయట్లేదండి. సో ఇది మనం కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. కింద మాడు అంటిపోతుంది. అలా అంటుకోకుండా మనము కలిపెడుతూనే ఉండాలి. మనకు కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది కదా. బాగా చిక్కబడిన తర్వాత బాగా ఉడికిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకునేయాలి. అది కొంచెం చల్లారిన తర్వాత కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేసుకోవాలి. బ్రెస్ట్ మిల్క్ యూజ్ చేయకూడదు. కాచి చల్లార్చిన మిల్క్ కావాలంటే ఫస్ట్ టైం మిల్క్ వాడుతున్న వాళ్ళు కౌ మిల్క్ యాడ్ చేస్తే ఇంకా మంచిది. పిల్లలకి కౌ మిల్క్ వాడడం వల్ల జ్ఞాపక శక్తి ఎక్కువ పెరుగుతుంది. అంతే అండి. ఇప్పుడు ఆ మిల్క్ యాడ్ చేసి బాగా కలిపాము అంటే కొంచెం స్వీట్నెస్ ఏమైనా కావాలంటే బెల్లం పొడి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు. ఇదే మనకు టేస్ట్ బాగుంటుంది. కావాలంటే మీరు కూడా ఒక స్పూన్ ట్రై చేసి చూడండి. టేస్ట్ మీకు నచ్చిందంటేనే పిల్లలకి పెట్టండి. ఇంతే అండి సింపుల్ రెసిపీ. ఇది బ్రేక్ఫాస్ట్ లాగా మనం పెట్టుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. థ్యాంక్